కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్, ఈ ఇద్దరి శత్రువు ఒకరే, ఆ ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే. ఆ కామన్ ఎనిమీ ఎవరో కాదు, అగ్రరాజ్యం అమెరికా. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి ముందడుగేస్తున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దెబ్బతిన్న ప్రతిసారి పుతిన్ ఆదుకున్నది ఒకే ఒక్కడు, కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అధ్యక్షుడు పెద్ద ఎత్తున మందుగుండు, మిసైళ్లను, ఇతర ఆర్టిలరీని రష్యాకు అందించాడు. అన్నింటికీ మించి తన సైనికుల్ని సైతం వార్ జోన్లో దించారు. ప్రపంచంలో మరెవరూ రష్యాకు ఇంతగా మద్దతు ఇవ్వలేదు. అందుకే కిమ్ జోంగ్ ఉన్కు పుతిన్ ఊహించిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ రిటర్న్ గిఫ్టే ఇప్పుడు సౌత్ కొరియా, అమెరికా, జపాన్ దేశాలను వణికిస్తోంది. అదేంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. తొమ్మిది లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, 14,000 మంది సైనికులు, 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో పుతిన్కు కిమ్ జోంగ్ ఉన్ చేసినటువంటి సహాయం ఇది. ప్రపంచంలో మరే దేశం చేయని సహాయాన్ని కిమ్ చేశారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేసినప్పటి నుంచి పుతిన్ కిమ్ మధ్య బంధాలు మరింతగా బలోపేతమయ్యాయి. ఇరువురు నేతలు ఆయా దేశాల్లో పర్యటించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఈ క్రమంలో రష్యాకు వేల సంఖ్యలో సైన్యంతో పాటు భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా తరలించింది. ఒక రకంగా కిమ్ కనుక సహాయం చేయకపోయి ఉంటే వార్ జోన్లో పుతిన్కు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉండేదని నివేదికలు సైతం తేల్చాయి. ఎందుకంటే పుతిన్ పోరాడుతోంది ఉక్రెయిన్తో మాత్రమే కాదు, అమెరికా, పశ్చిమ దేశాలతో కూడా. మరి ఇంత సహాయం చేసిన కిమ్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? చాలా ప్రత్యేకమైన బహుమతినే ఇచ్చారు. ఆ రిటర్న్ గిఫ్టే ఇప్పుడు అమెరికాను సైతం అల్లాడిస్తోంది. పాంట్సర్ రష్యాకు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది షార్ట్, మిడిల్ రేంజ్ మిసైళ్లు, యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లను 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది. దీన్ని రష్యా సైన్యం విస్తృతంగా ఉపయోగిస్తోంది. రష్యా ఇతర దేశాలకు కూడా విక్రయించింది. దీని పూర్తి పేరు పాంట్సిర్ S-1. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని 12 క్షిపణులు ఉంటాయి. 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసేస్తుంది. ఇందులో ఉన్న అత్యాధునిక రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు శత్రువుల నుంచి దూసుకొచ్చే క్షిపణులను, డ్రోన్లను ట్రాక్ చేస్తాయి. ఏకకాలంలో 20 లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. నిజానికి పాంట్సర్ను రష్యా అప్గ్రేడ్ చేసింది. పాంట్సిర్ SM-గా పాంట్సిర్ SD రకాలను అభివృద్ధి చేసింది. ఈ అప్గ్రేడ్ వర్షన్లు 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలవు. సాధారణంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఒకే రకమైన మిసైళ్లనే అమరుస్తారు. బాలిస్టిక్, క్రూయిజ్, సూపర్సోనిక్ మిసైళ్లైనా, చిన్న డ్రోన్లైనా వాటిని అడ్డుకునేందుకు ఈ మిసైళ్లనే వాడతారు. దీంతో $2,000 డ్రోన్ను నాశనం చేయడానికి $40,000 మిసైళ్లను వాడాల్సి వస్తోంది. అయితే ఈ సమస్యను పాంట్సర్లో రష్యా పరిష్కరించింది. ఇందులో చిన్న డ్రోన్లను ఎదుర్కొనేందుకు 48 చిన్న క్షిపణులను అమర్చింది. అంటే భారీ మిసైళ్లు వస్తే యాంటీ మిసైళ్లతో ఈ పాంట్సర్ అడ్డుకుంటుంది. ఒకవేళ శత్రువుల నుంచి వచ్చేది డ్రోన్ అయితే దాన్ని చిన్న చిన్న మిసైళ్లతో అడ్డుకుంటుంది. పాంట్సర్ అప్గ్రేడ్ వర్షన్లను సిరియా, ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగించింది రష్యా. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇప్పటికే అల్జీరియా, ఇరాక్, సిరియా, యునైటెడ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు రష్యా ఎగుమతి చేసింది. పాంట్సర్ SMD ఈ కొత్త వర్షన్ను ఈ ఏడాది బెలారస్లో జరిగినటువంటి ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది రష్యా. ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువే అని చెప్పాలి. నిజానికి పాంట్సర్ SMD ఈ వ్యవస్థ ధర ఖచ్చితంగా రష్యా వెల్లడించలేదు. కానీ పాంట్సర్ S-1 ధరతో పోల్చి చూడవచ్చు. UAEకి 50 పాంట్సర్ S-1 వ్యవస్థలను $73,40,00,000 విక్రయించింది. అంటే ఒక్కో వ్యవస్థ ధర సుమారు $1,50,00,000. దీంతో పోలిస్తే పాంట్సర్ SMD ఈ ధర $2,00,00,000 ఉండొచ్చు. S-400తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖరీదు పలుకుతోంది. S-400 వ్యవస్థ అత్యాధునికమైంది. దీని ద్వారా $100,00,00,000 పై మాటే. దీని పరిధి, వాడే క్షిపణుల ధరలు కూడా అధికమే. సో ఆర్థికంగా అంత స్తోమత లేని దేశాలకు పొరుగున ఉన్న శత్రువులను అడ్డుకునేందుకు లేటెస్ట్ పాంట్సర్ వ్యవస్థ సరిపోతుంది. పైగా ఇటీవల కాలంలో డ్రోన్లనే ఎక్కువగా యుద్ధంలో వినియోగిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దాడులకు పాకిస్తాన్ కూడా డ్రోన్లే ప్రయోగించింది. 3 రోజుల పాటు సుమారు 600కు పైగా డ్రోన్లతో భారత్పై పాకిస్తాన్ ప్రయోగించింది. ఈ తరహా దాడులను పాంటిసార్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కాబట్టి ఆధునిక యుద్ధాల్లో గేమ్ చేంజర్గా దీన్ని చూడొచ్చు. కానీ ఇప్పుడే ఈ ఆయుధాన్ని కిమ్కు ఎందుకు ఇచ్చినట్లు? కిమ్ రాజ్యం నార్త్ కొరియాకు ప్రధాన శత్రువు సౌత్ కొరియా. ఆ దేశం చాలా కాలంగా భారీగా డ్రోన్లను ఉత్పత్తి చేస్తోంది. పైగా అమెరికా నిఘా అటాక్స్ డ్రోన్లు కూడా సౌత్ కొరియాలో మోహరించారు. సో దక్షిణ కొరియాతో యుద్ధ పరిస్థితులే గనక వస్తే ఆ దేశ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు రష్యా పాంటిసర్ వ్యవస్థలే గేమ్ చేంజర్లుగా నిలుస్తాయి. ఒక రకంగా ముందు చూపుతోనే పుతిన్ ఈ వ్యవస్థలను కిమ్కు గిఫ్ట్గా ఇచ్చారనుకోవచ్చు. ఏదేమైనా పుతిన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాత్రం సౌత్ కొరియా వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.